హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు వచ్చేసి వాట్ ఐ నీడ్ టు డిస్కస్. నేను ఇంతవరకు ఒక టీసీఎస్ కంపెనీలో ఇలాంటి లే ఆఫ్ జరుగుతుంది అని ఐ నెవర్ ఎక్స్పెక్ట్ అన్నమాట. ఒక టీసీఎస్ కంపెనీనే కాదు, ఈ మధ్య జులైలో ఎక్కువ లే ఆఫ్ జరిగిపోయింది. 2025లో లే ఆఫ్ అనేది చాలా జరిగిపోయింది. పర్ డేకి 672 మెంబర్స్ని లే ఆఫ్ చేశారు, ఫైర్ చేశారు. ఓకే, పర్ డేకి 672 పీపుల్ని. ఓకే, అందులో హెచ్ఆర్స్ ఉన్నారు, నాన్ ఐటీ పీపుల్ ఉన్నారు, ఐటీ పీపుల్ ఉన్నారు. ఇక్కడ లే ఆఫ్ అంటే ఓన్లీ ఐటీ పీపుల్నే కాదు, నాన్ ఐటీ పీపుల్ని కూడా. నాన్ ఐటీ ఎక్కువ ప్యాకేజెస్ ఉంటాయి చూడండి, వాళ్ళ మీద ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. ఓకే, లే ఆఫ్స్ అనేసి మనకు తెలిసే ఇంతమందికి జరిగింటే మనకు తెలియకుండా ఎంతమందికి జరిగిందనేసి మీరు అనుకోవచ్చు. చెప్పకుండా రిజైన్ చేపిచ్చేస్తారు. ఓకే, ఇప్పుడు ఎలా అంటే నోటీస్ పీరియడ్ లో ఉంటారు, రిజైన్ చేపించడం అంటే వాళ్ళకి ఈ టైంలో వరకు వాళ్ళకి ఒక ఛాన్స్ ఇచ్చేసి వాళ్ళతోనే రిజైన్ చేపించేసి పంపించడం, ఇలాంటివి జరుగుతాయి. అవైతే బయటికి రావు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అన్నమాట. లే ఆఫ్ అనేది పర్టికులర్లీ మెయిల్ పెట్టడం ఉంటది కదా, దాన్ని మనం లే ఆఫ్ అంటాం. పర్టికులర్లీ మేము మిమ్మల్ని ఫైట్ చేస్తున్నాం అనేసి ఒక మెయిల్ పెట్టడం, టర్మినేషన్ లెటర్ పంపించడం అన్నమాట. సో నేను ఇంతవరకు టీసీఎస్ లో అలా జరుగుతుందనేసి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ రియలీ సాడ్ వెన్ ఐ లిజన్ దట్ న్యూస్ ఫ్రమ్ ది టీసీఎస్. ఎందుకంటే రతన్ టాటా గారు చనిపోయి కనీసం 1 ఇయర్ కూడా అవ్వలేదు. ఆయన ఉండింటే మనకు అసలు ఇలాంటి సిచ్యువేషన్ ఒక టీసీఎస్ కంపెనీకి వచ్చిందని కూడా వచ్చిండదు. ఇంకొక విషయం తెలుసా, టీసీఎస్ లో బెంచ్ పీరియడ్ తగ్గించేశారు. బెంచ్ పీరియడ్ ఒకప్పుడు 3 మంత్స్ నుంచి 1 ఇయర్ వరకు ఉండేది ఒక ఫ్రెషర్ కి, కానీ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కి అయితే 3 మంత్స్ వరకు ఉండేది. కానీ ఇప్పుడు ఏమైందంటే తగ్గించేశారు, 1 మంత్ కి చేసేసారు. 1 మంత్ లో మనం ఇంకొక ప్రాజెక్ట్ లోకి వెళ్ళిపోవాలి. ఈ ఎంఎన్సీ కల్చర్ చూడ్డానికి ఈజీగా ఉంటది గానీ లోపలికి వెళ్తే మాత్రం వెరీ ప్రెషర్ ఉంటది. జాబ్ తెచ్చుకోవడం ఎంత ఇంపార్టెంటో జాబ్ ని కాపాడుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. రీజన్ ఏంటంటే చెప్పిన రోజు చెప్పినట్లు లేటెస్ట్ టెక్నాలజీస్ నేర్చుకోవాలి. చెప్పిన రోజు చెప్పినట్లు లేటెస్ట్ టెక్నాలజీస్ నేర్చుకొని అప్రూవల్ గా నువ్వు ఫ్రంట్ ఎండ్ సైడే ఉంటే ఫ్రంట్ ఎండ్ సైడ్ లేటెస్ట్ టెక్నాలజీస్ ఏఐ ఇంటిగ్రేట్ చేసి ఫ్రంట్ ఎండ్ చేయి, ఏఐ ఇంటిగ్రేట్ చేసి బ్యాక్ ఎండ్ చేయి. ఏఐ యూజ్ చేసే చెయ్యి, హై ప్యాకేజెస్ తెచ్చుకుంటావు, టర్మినేషన్ లెటర్స్ కాదు. ఏఐ ఇంటిగ్రేట్ చేసే చెయ్యి. మేము కూడా తెలుసా ఏఐ ఏజెంట్స్, డైలీ మేము ఏదో ఒక ఏఐ ఏజెంట్ గురించి నేర్చుకోవడం స్టార్ట్ చేసాం. ఎప్పుడు ఏఐ గురించి నేర్చుకోవడం స్టార్ట్ చేసాం, ఎందుకంటే ఎవాల్వింగ్ అలా ఉంది, బూమింగ్ అలా ఉంది ఏఐ మీద. సో అందుకని రేపు ఎప్పటికైనా మనకి యూజ్ అవుతది కదా అనేసి మేము కూడా ఏఐ నేర్చుకోవడం స్టార్ట్ చేసాం అనమాట. ఏఐ నేర్చుకోవడం, ఏఐ మీద ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడం, అలా టైం పెట్టుకోవడం, నేర్చుకోవడానికి పెట్టుకోవడం స్టార్ట్ చేసాం. మీరు కూడా ఉంటే ఒక ఫ్రెషర్ అయినా సరే, ఎవరైనా సరే, ఫస్ట్ మీకు వచ్చిన నాలెడ్జ్ ని బిల్డప్ చేసి దాని మీద నుంచి మీరు ఏఐ ఎలా నేర్చుకోవాలి ఏంటి. ఏఐ అంటే చాట్‌జీపీటీలో ప్రాంప్ట్ ఇయ్యడం ఏఐ కాదు. మోడల్స్ నేర్చుకోవడం, జీపీటీ మోడల్స్, మెషిన్ లెర్నింగ్ మోడల్స్, ప్రిడిక్షన్స్ ఇవి కూడా నేర్చుకోవడం. అండ్ కొన్ని ఏఐ ఏజెంట్స్ ఉంటాయి, అసలు అవి ఎలా వర్క్ అవుతున్నాయి ఏంటి ఇవి కూడా తెలుసుకోవడం. ఇవన్నీ మీకు ఒక నాలెడ్జ్ అనేది రావాలి. మీకు ఎవరికైనా ఏఐ రోడ్ మ్యాప్ కావాలంటే చెప్పండి, ఐ విల్ గివ్ యూ ద రోడ్ మ్యాప్ వాట్ ఐ యామ్ లర్నింగ్ కరెంట్లీ. ఓకే, సో నేనైతే కొన్ని కంపెనీస్, స్టార్ట్‌అప్ కంపెనీస్ కూడా ఆహ్, అదేంటి లే ఆఫ్ చేసేసాయి, స్టార్ట్‌అప్ కంపెనీస్ కూడా. ఓకే, ఆ కంపెనీస్ ఏంటి, ఏవి అనేసి కూడా నేను ఈరోజు మీకు చూపిస్తాను. లెట్ మీ షో యూ వాట్ ఇట్స్ హ్యాపెనింగ్. సో దీన్ని మనం లే ఆఫ్ ట్రాకర్ అంటాం అనమాట. సో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు లే ఆఫ్ ట్రాకర్లో ఓపెన్ టెక్ జాబ్స్ కూడా కనిపిస్తాయి. మీరు ఎవరైనా ఇప్పుడు ఎన్ని జాబ్స్ ఓపెన్లో ఉన్నాయని కూడా ఇక్కడ మనకి సర్వే ఉంటుంది. ఎంత వరకు ఉన్నాయి, పీక్స్ లెవెల్లో ఉన్నాయా, లో లెవెల్లో ఉన్నాయా, ఎక్కడ ఉన్నాయి అనేసి మొత్తం మనకు ఈ ట్రాకర్లో తెలుస్తుంది అనమాట. ఎక్కడ ఏ జాబ్స్ ఉన్నాయి అనేసి మీరు ఒకసారి ఈ ట్రాక్ జాబ్స్ని కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మీరు జాబ్స్లోకి వెళ్ళేసి జాబ్ బోర్డ్స్లోకి వెళ్తే రిమోట్ టెక్ జాబ్స్ ఎన్ని ఉన్నాయి, ఏఐఎంఎల్ జాబ్స్ ఎన్ని ఉన్నాయి, ట్రూ అప్ హాట్ జాబ్స్ ఎన్ని ఉన్నాయి, ఫ్యాంగ్ జాబ్స్ ఎన్ని ఉన్నాయి, స్టార్ట్అప్ కంపెనీస్లో ఎన్ని ఉన్నాయి, ప్రతి ఒక్క జాబ్స్ మీకు ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను రియాక్ట్ జాబ్స్ అనేసి. ఇక్కడ మీరు జాబ్ బోర్డ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏ ఏ కంపెనీస్ హైర్ చేస్తున్నాయి అనేసి. ఇక్కడ మీకు ఆటోమేటిక్గా కనిపించేస్తుంది ఈ ట్రూ అప్లో. సో మీరు ఎవరైనా సరే అప్లై చేసుకోవాలనుకుంటే కొంచెం త్వరగా అప్లై చేసుకోండి. అంటే ఇవి త్వరగా వెళ్ళిపోతాయి, అంటే మనకు చాలా సేపు ఉండవు వీటిలల్లో. ఇప్పుడు సపోజ్ నేను ఇంటర్న్‌షిప్ అండ్ ఎంట్రీ లెవెల్ అండ్ మిడ్ లెవెల్ అని సెర్చ్ చేశాను. సో ఇంటర్న్‌షిప్‌లో ఎన్నున్నాయి అండ్ రిమోట్ జాబ్స్ ఎన్నున్నాయి, ప్రతి ఒక్క కంపెనీ ఇక్కడ హైరింగ్ అనేది పోస్ట్ చేస్తాయన్నమాట. ఇది ట్రాకర్ యాక్చువల్‌గా ఏ దాంట్లో ఎన్నున్నాయి అనేసి. ఇలా మీరు జాబ్స్‌ని సెర్చ్ చేయొచ్చు. సో మనకు ఫస్ట్ ఇదే ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇదే కొంచెం టైం తీసుకొని చెప్తాను, వెయిట్.
ఇక్కడ చూసుకుంటే మీరు పాస్ట్ 3 డేస్, పాస్ట్ 4 వీక్, పాస్ట్ మంత్ ఆల్ ఓకే. ఇలా మీరు చెక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఇంకా ఉన్నాయి చూడండి. ఇన్ బెంగుళూరు. బెంగుళూరులో ఏమైనా ఉంటే ఆ బెంగుళూరు జాబ్స్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఎయిర్ న్యాప్ ఇందులో జాబ్స్ ఉన్నాయి. ఫస్ట్ నువ్వు ఏం చేయాలంటే ఫ్రీ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకొని అప్లై చేసుకోవాలన్నమాట. తర్వాత కెరీర్ సెక్షన్‌లోకి ఎళ్లి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇలా మీరు అప్లై చేసుకోవాలి. ఓకే. నాకు కూడా తెలీదు. నేను కూడా ఇందాక చూసి ఓకే. ఇందులో కూడా వీళ్ళు జాబ్స్ పోస్ట్ చేస్తున్నారు అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇక్కడ నుంచే అంట జాబ్స్‌ని తీసుకునేది కూడా. ఓకే. మీరు ఒకసారి ఇది ట్రై చేయండి. ఇక్కడ చాలా జాబ్స్ ఉన్నాయి. యూ కెన్ అప్లై వెరీ ఫాస్ట్. ఓకే. ఓకే. సో, మన టాపిక్ ఏంటంటే, ఇక్కడ చూసుకోండి బిగ్ టెక్ హైరింగ్ అని ఉంది గదా! అమెజాన్ 21,783 జాబ్స్ ఉన్నాయన్నమాట. ఎంప్లాయీస్ 1,56,000 15,60,000 ఓకే. లే ఆఫ్స్ వచ్చేసి 3,571 పీపుల్‌ని లే ఆఫ్ చేసింది. ఓకే. యాపిల్ హైర్ చేసుకుంటుంది. మైక్రోసాఫ్ట్, గూగుల్, టెస్లా వీళ్ళు గూడా ఒక పక్కన హైరింగ్ జరుగుతుంది. ఒక పక్కన ఏం జరుగుతుంది? రిపీటెడ్‌లీ లే ఆఫ్స్ అనేవి గూడా జరుగుతున్నాయి. ఓకే. సో, లెట్ మీ షో యూ టెక్ లే ఆఫ్స్. ఇక్కడ చూడండి. ద లేటెస్ట్ లే ఆఫ్స్ అక్రాస్ ఆల్ టెక్ కంపెనీస్ అన్నమాట. సో ఫార్ ఇన్ 2025 దేర్ హ్యావ్ బీన్ 434 layoffs at tech companies with 1,30,981 people impacted అన్నమాట. 627 పీపుల్ పర్ డే కి మనకి లే ఆఫ్ అవుతున్నారు. మీరు లే ఆఫ్స్ ఇప్పుడు చూసుకోవచ్చు. లేటెస్ట్ గా మనకి టీసీఎస్ 12,000 పీపుల్ ని లే ఆఫ్ చేస్తే ఓమ్ మొబిలిటీ కంపెనీ కూడా లే ఆఫ్ చేసింది. అండ్ 21,400 పీపుల్‌ని ఇంటెల్ వాళ్ళు లే ఆఫ్ చేశారన్నమాట. ఓకే. ఇట్లా మీరు లే ఆఫ్ ఎంత వరకు జరిగింది? జాబ్స్ ఎన్నున్నాయి? జాబ్ మార్కెట్ ఎలా ఉంది? అన్నీ మీరు ఇక్కడికొచ్చి సెర్చ్ చేసి చూసుకోవచ్చు. ఇప్పుడు మేమైనా గూడా ఇలా సెర్చ్ చేసి మీతో డిస్కస్ చేస్తాం. అదేదో మీరే రీసెర్చ్ చేసుకున్నా గూడా సరిపోతది. ఓకే. ఇలా మీరు ఒకసారి రీసెర్చ్ చేసుకొని చూసుకోండి. ఇప్పుడు చూసుకోండి. టెక్ ఎంప్లాయీస్ ఇంపాక్టెడ్ బై లే ఆఫ్స్ అన్నమాట. ఇక్కడ చూసుకుంటే 2025లో 2023లో ఓవర్ లే ఆఫ్ ఉన్నింది. 2025లో 2,29,000 పీపుల్ లే ఆఫ్ జరిగిందనమాట. 2,29,000 పీపుల్. ఇట్స్ నాట్ ఈజీ. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అంటే నువ్వు ఈజీగా తీసుకునే టైం కాదిది. ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీగా నువ్వు చూడాలి. ఇంకా నీ టెక్నికల్ కోడింగ్‌ని పెంచాలి. ఓకే. ఇంకా నువ్వు సైలెంట్‌గా కూర్చునే టైం అయితే అస్సలు కాదిది. ఇక్కడ చూసుకోండి జనవరిలో చాలా తక్కువుండింది. మేలో 24,000 పీపుల్ అయితే జులైలో చూడండి ఎన్ని కంపెనీసో ఇక్కడ చూడండి. ఒక్కొక్క కంపెనీ నుంచి ఇక్కడ నుంచి చూపిస్తాను నేను. మీరిలా ఫార్వర్డ్ చేసుకుంటా పోతే ఎన్ని కంపెనీస్ ఇంటెల్ ఈస్ ద హైయెస్ట్ కంపెనీ అన్నమాట. 45,956 పీపుల్‌ని లే ఆఫ్ చేసింది. అంత ఈజీనా లే ఆఫ్ చేయడం అంటే వీళ్ళకి ఏమో. సీ దీస్ ఆర్ ద కంపెనీస్ దిస్ టైమ్ లే ఆఫ్ జరిగింది 2025లో. ఓకే. ఇది 2025 అది కూడా ఓన్లీ జులైలోనే మనకి ఇంటెల్, టిక్‌టాక్, మైక్రోసాఫ్ట్, ఓక్రా, ఇంటెల్, నాయక్ ఇంటెలే ఎన్ని సార్లు చేసిందో చూడండి. గ్లాస్ డోర్, ట్రిపుల్, సోనీ, వర్క్యూసా, కోడ్ ప్యారెట్, ఏడబ్ల్యూఎస్, స్పైడర్, సైడ్ సి ఓన్లీ ఎక్కడి నుంచి జరిగింది? ఓన్లీ ఏ మంత్ చెప్పండి? జులై మంత్ మాత్రమే జరిగింది. జులై మంత్‌లో మాత్రమే ఇన్ని టెక్ లే ఆఫ్స్ జరుగుతున్నాయి. దీనికి రీజన్ ఏంటి? మనకు తెలుసు ఏఐ అనేసి. 1 మినిట్. దీనికి రీజన్ ఏంటి? మనకు తెలుసు ఏఐ అనేసి కదా! ఏఐ రోడ్ మ్యాప్ కావాలంటే లెట్ మీ నో. ఐ విల్ షేర్ యూ ద డాక్యుమెంట్ వాట్ ఐ యామ్ లెర్నింగ్. సీ నువ్వు ఒక పైథాన్ నేర్చుకుంటున్నావంటే నీకు క్లౌడ్ మీద నాలెడ్జ్ ఉండాలి. ఏఐ ఇంటిగ్రేషన్ మీద నాలెడ్జ్ ఉండాలి. ఒక ఫ్రంట్ ఎండ్ సైడే ఉన్నావంటే ఫ్రంట్ ఎండ్‌లో ఏఐ ఎలా ఇంటిగ్రేట్ చేసి ఎలా వర్క్ చేస్తున్నాం, స్టేట్ మేనేజ్‌మెంట్స్ ఎలా జరుగుతున్నాయి, ఎన్ ఇవన్నీ గూడా మీకు ఐడియా ఉండాలి. ప్రతి ఒక్కటి ఐడియా ఉండాలి. కోడింగ్ ఉండాలి. యాస్ వెల్ యాస్ ఏఐ బిల్డింగ్ గూడా ఉండాలి. ఇలా ఉంటేనే మనం ఇప్పుడు సర్వైవ్ అవ్వగలుగుతాం. సో, ఏఐని గూడా ఇంటిగ్రేట్ చేసుకొని నేర్చుకోండి. మీకొక విషయం తెలుసా? గూగుల్ వాళ్ళు ఏఐ మనకి ఫ్రీగా నేర్పిస్తున్నారు. చాలా కోర్సెస్ ఫ్రీగా ఉన్నాయి ఏఐ కోర్సెస్. అవన్నీ నేను లింక్డ్ఇన్‌వి నేను అన్నీ మీకు షేర్ చేస్తాను. ఫ్రీ కోర్సెస్ అన్నీ డిస్క్రిప్షన్‌లో పెడతాను. వీలైతే మీరు ఆ కోర్సెస్ అన్నీ ఒకసారి
ట్రైల్ ఏసి చూడండి. అవి కూడా అర్థం కాలేదా? యూట్యూబ్‌లో సెర్చ్ చేసి కూడా చూడండి. గూగుల్‌లో చాలా కోర్సెస్ ఫ్రీగా ఉన్నాయి. ఏఐ కోర్సెస్, ఏఐ రిలేటెడ్ కోర్సెస్. ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో లింక్స్ పెడతాను. నేను కూడా సెర్చ్ చేసి go go ahead and learn it and take certifications is very important when you are learning the AI things. Okay, that's all about the video. And don't worry, ఇలాంటివి అన్నీ వస్తూనే ఉంటాయి. టెక్నాలజీ నేర్చుకుంటే మీ జాబ్ ఎక్కడికి పోదు. Okay, that's all about the video and please subscribe to our channel. Thank you.